15 ఏళ్ల వయసులో ఏ కుర్రాడైనా ఏం చేస్తాడు? దోస్తులతో గల్లీలో క్రికెట్ ఆడతాడు, లేకుంటే స్కూల్ స్థాయిలో మ్యాచ్లు ఆడతాడు. ఇంకా టాలెంటెడ్ అయితే స్టేట్ లెవెల్ టీంలో ఆడతాడు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం వేరే లెవెల్. 13 ఏళ్ల నుంచే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ ఇప్పుడు 15 ఏళ్లకే ఐపీఎల్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. గత ఏడాది కాలంగా అండర్-19 క్రికెట్లో దుమ్ము రేపిన ఈ చిచ్చర పిడుగు ఐపీఎల్లో మరోసారి విరుచుకుపడుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు ఏదో దేశవాళీ క్రికెట్లో బౌలింగ్ చేసేవాళ్లు కాదు, అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న బౌలర్లు. అలాంటి బౌలర్లను ఉత్తికారేస్తున్నాడు. బుమ్రా నుంచి కమిన్స్ వరకు బౌలింగ్ చేసేది ఎవరైనా బుడ్డోడి టార్గెట్ మాత్రం బౌండరీనే. ఒకప్పుడు భారత్ మ్యాచ్ ఆడుతుంది అంటే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ను అవుట్ చేయడం కోసం ప్రత్యర్థి బౌలర్లు ప్రణాళికలు రచించేవారు. ఇప్పుడు ఐపీఎల్లో రాజస్థాన్ తో మ్యాచ్ అంటే 15 ఏళ్ల వైభవ్ కోసం ప్రత్యర్థి కెప్టెన్ల వ్యూహాలు అన్ని ఇన్ని కావు. ఎంత త్వరగా బుడ్డోని అవుట్ చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందని వాళ్ళకు అర్థమైపోయింది. వైభవ్ ను అవుట్ చేసేందుకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు అంటేనే అర్థమవుతోంది బుడ్డోడు ప్రత్యర్థి జట్లకు ఏ విధంగా నిద్ర లేకుండా చేస్తున్నాడు అనేది. గత సీజన్ అరంగేట్రంలోనే సెంచరీ బాదిన వైభవ్ ఈ ఏడాది ఐపీఎల్లోనూ పరుగుల వరద పారుస్తున్నాడు. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. స్ట్రైక్ రేట్లో అయితే వైభవ్ ను కొట్టేవాడే లేడు అన్నట్టుగా ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో అయితే సన్ రైజర్స్ బౌలర్లకు చీల్చి చెండాడాడు. కేవలం 16 బంతుల్లోనే 50 బాధేశాడు. దీనిలో 8 సిక్సర్లు, ఒక 4 ఉన్నాయి. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉతికారేశాడు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లోనే వరుసగా 3 సిక్సర్లు బాధేశాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేయగా దీనిలో 12 సిక్సర్లున్నాయి. ఈ సీజన్ లో ఏకంగా 65 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కూడా అతని దగ్గరే ఉంది. ఇప్పటి వరకు 15 మ్యాచ్ల్లో 45కు పైగా సగటుతో 240కి పైగా స్ట్రైక్ రేట్తో 680 పరుగులు చేశాడు.